వైద్య కళాశాల హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు వేధింపులకు పాల్పడుతున్నట్లు నేరుగా సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన గుంటూరు హాస్టల్కు పరుగులు పెట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ చెప్పండి, హాస్టల్లో ర్యాగింగ్ ఎన్ని రోజుల నుంచి జరుగుతోంది? త్రిపుర గుంటూరు వైద్య కళాశాల జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడ్డారన్న విషయం ఆ జిల్లాలో కలకలం రేపింది. అయితే ఈ విషయమై నేరుగా సీఎం కార్యాలయంలో ఫిర్యాదు నమోదు కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే గుంటూరు వైద్య కళాశాలలో మహిళా వసతి గృహంలో సీనియర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ వారిని ర్యాగింగ్ చేస్తున్నట్లుగా సీఎం ప్రెసిడెన్సీ ఫిర్యాదు అయినట్లుగా తెలుస్తోంది. అయితే 3 రోజుల కిందట ఆ థర్డ్ ఇయర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్టు విద్యార్థిని సీఎం షేపీలో ఫిర్యాదు చేయగా దీనిపై షేపీ అధికారులు జిల్లా అధికారులను వివరణ అడిగారు. అయితే వసతి గృహంలో సహ విద్యార్థులను సెల్ ఫోన్లతో ఫోటోలు తీసి తమకు చూపించాలని సీనియర్ హుకుం జారీ చేసినట్టుగా జూనియర్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అలాగే వీరిని కొంత నోట్స్ ఇచ్చి అర్ధరాత్రి 1 గంట తర్వాత తమకు రాసి చూపాలనడంతో జూనియర్లు బెంబెలెత్తిపోతున్నారు ఈ కాలేజీలో. అయితే ఈ వేధింపులు తాళలేక నెల్లూరు జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వసతి గృహం వదిలి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. తాను కాలేజీకి వెళ్ళనని తన సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని మంత్రి నారాయణ, అంటే అక్కడ ఉన్నటువంటి నెల్లూరు స్థానిక మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా తీవ్రంగా స్పందించినటువంటి ఆయన నేరుగా సీఎం సేఫీ అధికారులతో ర్యాగింగ్ సంఘటన వివరించారు. అయితే బాధితులతో ఫిర్యాదు చేయించారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కి విషయం తెలిపారు. అయితే ర్యాగింగ్ అణచివేత విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. అయితే వసతి గృహంలో ఈమె అంటే గుంటూరు వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థుల ఫస్ట్ ఇయర్ విద్యార్థులను వేధించినట్లు ఫిర్యాదు రావడంతో అక్కడ ప్రిన్సిపాల్ డాక్టర్ అదేవిధంగా ప్రిన్సిపాల్ డాక్టర్ శైలబాల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రాజనాయుడు అంతా కూడా ఈ యొక్క విద్యార్థులని అందరినీ పిలిచి కూడా విచారణ చేపట్టారు. అయితే గతంలో కూడా ఈ వైద్య కళాశాలలో ఒక అధ్యాపకుడు ఒక విద్యార్థులను వేధిస్తున్నట్టుగా కూడా ఈ యొక్క కాలేజీలో కలకలం రేపిందని తెలుస్తుంది. అదేవిధంగా కాబోయే రాజధాని సంఘటనలు చేసుకోవడంతో కొంత విద్యార్థులు భయాందోళన చెందుతా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి ఈ ర్యాగింగ్ అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాగే ర్యాగింగ్ పై విద్యార్థుల ఫిర్యాదుకు ముందు హాస్టల్ యాజమాన్యం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదా సాంబశివరావు? అంటే మొదటగా అంటే ఇక్కడ ర్యాగింగ్ అంటే విద్యార్థులు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేధిస్తున్నారనే విషయం వాళ్ళు అక్కడ ఎవరికి చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళు ఎక్కడ దూరం నుంచి గుంటూరు వైద్య కళాశాల చదువుకునే విద్యార్థులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి అంటే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ వైద్య విద్య చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా చెప్పలేదు. అందులో ఒక విద్యార్థిని తమ ఈ వేధింపులు తాళలేక సెల్ ఫోన్ లో తమ ఫోటోలు తీసుకొచ్చి మాకు ఇవ్వాలి, అదేవిధంగా అర్ధరాత్రి వరకు మా నోట్స్లు అన్ని కూడా మీరు రాసి ఇవ్వాలి, జూనియర్ లాగా ఉండాలి అని చెప్పి సీనియర్లు వాళ్ళపై ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆ కాలేజీలో చదవలేను, ఆ సీనియర్ల బాధ ఆ వేధింపులు తట్టుకోలేనని చెప్పేసి ఆ కాలేజీ వదిలి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. దానికి అయితే అక్కడ తల్లిదండ్రులు కూడా ఏం జరిగిందని అడగడంతో ఆమె బాధ విద్యార్థిని బాధ తల్లిదండ్రులతో చెప్పడంతో వాళ్ళు గట్టిగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కూడా ఒక అధ్యాపకుడు మనకి చేశాడు, గతంలో కూడా చేశాడు. ఇది కూడా మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ దీనికి పాల్పడ్డాడు గతంలో. ఇప్పుడు విద్యార్థులు కూడా ఈ రకంగా వేధించడంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. త్రిపుర. రైట్ సాంబా, థ్యాంక్ యూ.